మీరు 30 ఇయర్స్ పాటు ఎస్ఐపిలో అలాగే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతెంత రిటర్న్ వచ్చేవో ఈ వీడియోలో మనం చూద్దాం. ఎస్ఐపిలో మీరు ఎవ్రీ మంత్ 500 ఇన్వెస్ట్ చేస్తుంటే మీ దగ్గర 28 lakhs ఉండేవి. అలాగే 1000 ఇన్వెస్ట్ చేస్తుంటే అది 56 lakhs అయ్యేవి. ఎవ్రీ మంత్ 5000 చేస్తుంటే మీ దగ్గర 2.81 CR అయ్యేవి. అలాగే 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే మీ దగ్గర 5.6 CR అయితే ఉండేవన్నమాట. ఇప్పుడు అదే అమౌంట్ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 500 మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీ దగ్గర 14.5 lakhs ఉండేవి. అలాగే ఎవ్రీ మంత్ 2000 ఇన్వెస్ట్ చేస్తుంటే 28 lakhs ఉండేవి. ఎవ్రీ మంత్ 5000 ఇన్వెస్ట్ చేస్తుంటే మీ దగ్గర 1.45 CR ఉండేవి. అండ్ అలాగే 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే మీ దగ్గర 2.9 CR అయితే ఉండేది. ఈ 30 ఇయర్స్లో మనం చూసుకుంటే గోల్డ్ కంటే మ్యూచువల్ ఫండ్స్ బాగా రిటర్న్ వచ్చింది. ఈ 30 ఇయర్స్లో గోల్డ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చి అంటే CAGR వచ్చేసి 11.7%. సో మనకి ఎస్ఐపి వర్సెస్ గోల్డ్లో చూసుకుంటే మనం ఎస్ఐపి చేస్తుంటే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి గోల్డ్ కంటే. ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్కి ఖచ్చితంగా ఈ పేజ్ని ఫాలో చేయండి.